Hello everyone, welcome back to our channel Sri Medha Maths Tutorials. Polyset 2025 నుంచి డే 22 సిరీస్లో ఉన్నాం మనం. ఎవరైనా మన డే 1 డే 2 సిరీస్ చూడకపోతే కనుక ప్లేలిస్ట్ ఉంటుంది ఛానల్లో. ప్లేలిస్ట్ నుంచి ఈజీగా డే 1 నుంచి డే 22 వరకు చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి. If the height of a conical tent is 3 meters and the radius of its base is 4 meters, then the slant height of the tent is. ఒక కొనికల్ టెంట్ ఉంది, టెంట్ యొక్క రేడియస్ ఇచ్చారు మనకి, అలానే బేస్ ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? స్లాంట్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా మనందరికీ తెలుసు కదా, L = √h² + r² ఫార్ములా యూజ్ చేసి సమ్ అయితే చేయాలి. చూడండి. Given h = 3, r = 4 and find the L value. L = √h² + r². L = √3² + 4². 3² means 9, 4² means 16. L = √25. √25 is equal to 5 meters. సో ఆప్షన్స్లో 5 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ C 5 is the correct one. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the radius of the base of a right circular cylinder is halved, keeping the height same, then the ratio of the volume if the cylinder thus obtained to the volume of original cylinder. ఈ సమ్లో మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వేటికి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అండ్ ఆల్సో వాల్యూమ్ ఆఫ్ ది న్యూ సిలిండర్. మేడం, న్యూ సిలిండర్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? ఇక్కడ ఫస్ట్ రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ హెవెడ్ కీపింగ్ ద హైట్ సేమ్. హైట్ అనేది సేమే ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటి, ఇంకొక మనం తీసుకున్న న్యూ సిలిండర్కి ఆర్ అనేది హాఫ్ చేసాము. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. Volume of the cylinder V1 = pi r² h. New volume of the cylinder V2 = pi into r/2 whole square h. That means pi r² h/4. ఇప్పుడు నేను రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే రేషియోని V2/V1 = pi r² h/4 by pi r². pi r² h will cancel. V2/V1 = 1/4. Then ratio = 1:4. సో ఆప్షన్స్లో 1:4 ఎక్కడుంది? ఆప్షన్ ఏ 1:4 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ లెంత్ L, బ్రెడ్త్ B అండ్ హైట్ h ఇన్ స్క్వేర్ యూనిట్స్ ఈజ్. టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? ఆప్షన్ సి 2 × LB + BH + LH. నెక్స్ట్ వన్ చూడండి. విత్ యూజువల్ నొటేషన్, ఇఫ్ r = 7 centimeters and h = 10 centimeters in a cone, then its lateral height. lateral height అంటే ఏం తీసుకోవాలి మనం? L అనేది ఫైండ్ అవుట్ చేయాలి. L ఫార్ములా తెలుసు కదా, L = √r² + h². ఎవరైనా ఫార్ములా యూజ్ చేసి సమ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? ఇప్పుడు నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి. r = 7, h = 10, L = √r² + 10². దట్ మీన్స్ 100 + 14. ఇట్స్ 149. 149 అనేది 144కి దగ్గరగా ఉంది. 144కి 144కి ఎంత? √144 మీన్స్ 12. 9 4కి దగ్గరగా ఉంది. మేడం 9 అంటే 3 కదా? కాదు మా, అక్కడ మనకి డెసిమల్స్లో కదా. సో 12.2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో L = 12.2 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ డి 12.2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ D, దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్. డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ = D, దెన్ వాల్యూమ్ని డీలో రిప్రజెంట్ చేయాలి. మనం ఇప్పుడు వరకు వాల్యూమ్ అంటే ఏం చేస్తాం? ఫార్ములాలో R తీసుకుంటాం. అలా కాకుండా డీలో వాల్యూమ్ ఫార్ములాని రిప్రజెంట్ చేయాలి. V = 4/3 pi r³
బట్ ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలి మనం? ఆర్ అంటే డి కదా, d/2. సో ఆర్ ప్లేస్లో d/2 తీసుకుంటే 4/3 ఇంటూ పై ఇంటూ d/2 హోల్ క్యూబ్. దట్ మీన్స్ d³/2 క్యూబ్ వాల్యూ 8. 4 టేబుల్ 8ని 2 times క్యాన్సిల్ చేసింది. 2 3s are 6 డినామినేటర్లో. πd³/6. సో ఆప్షన్స్లో πd³/6 ఎక్కడుందో చూడండి. πd³/6. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The sharpened edge of the pencil gives and the idea of. ఓకే, షార్ప్ ఎడ్జ్ ఉన్న పెన్సిల్ చూస్తే మనకి ఏ డయాగ్రామ్ గుర్తొస్తుంది? సర్కిలా, కోనా, రెక్టాంగిలా? ఇవేమీ కాదు, నాకైతే కోన్ గుర్తొస్తుంది. షార్ప్ ఎడ్జ్ ఉన్న పెన్సిల్. ఒకసారి ఇక్కడ ముల్క్ తీసేసి ఇది చూడండి, కోనేనా? వెరీ. నెక్స్ట్ వన్ చూడండి. The radius of a sphere is tripled, then its volume will become. ఒక స్పియర్ ఉంది, స్పియర్ రేడియస్ అనేది 3 times ఇంక్రీజ్ అయితే దాని వాల్యూమ్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది? 3 times ఇంక్రీజ్ అన్నారు కదా. 3 క్యూబ్ ఎంత చూడండి? 27. ఇట్స్ 27 times. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి దానికి. r equal to 3r. Volume of a sphere equal to 4/3 pi r cube. 4/3 into pi into r ప్లేస్లో ఎంత తీసుకోవాలి నేను? 3r క్యూబ్. 3 క్యూబ్ మీన్స్ 27. 4/3 pi r cube. సో ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది? 27 times. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పేషెంట్ ఇన్ ఏ హాస్పిటల్ ఈస్ గివెన్ సూప్ డైలీ ఇన్ ఏ సిలిండ్రికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ 7 centimeter. ఒక పేషెంట్కి హాస్పిటల్లో డైలీ సూప్ ఇస్తున్నారు. ఆ బౌల్ సిలిండర్ షేప్లో ఉందంటే దాని డయామీటర్ వచ్చేసి 7 centimeter. If the bowl is filled with soup to a height of 4 centimeters, then how many liters of the soup the hospital management has to prepare daily to serve 100 patients? 100 patients కి ఇవ్వాలంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎన్ని లీటర్స్ సూప్ అనేది ప్రిపేర్ చేయాలి? ఓకేనా? h equal to 4 centimeters and d equal to 7. సో ఇక్కడ నుంచి నేను r వాల్యూ 7/2. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈక్వల్ టు pi r square into h. pi వాల్యూ is 22/7. r వాల్యూ 7/2 into 7/2. h is 4. 7 క్యాన్సిల్. 4ని 2 times క్యాన్సిల్ చేస్తుంది. 22ని 11 times. 11 into 2 22. 22 into 7 154. సో 1 centimeter cube equal to 0.01 liters. సో వాల్యూమ్ ఇక్కడ నాకు ఎంత? 154 into 0.01. దట్ మీన్స్ 0.154 liters. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. సో ఆప్షన్స్లో 0.154 లేదు. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నవి. ఓకేనా? ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. The total surface area of cone with slant height 21 centimeters and diameter of its base is 24 meter is. సో ఈ సమ్ నుంచి మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చూడండి. మనం L equal to 21, D equal to 24. That means R equal to 12. Total surface area of a cone formula into pi r into L plus R. Pi into R value 12, L value 21 plus again R value 12. Pi into 12 into 33. 12 33s are 396. So 396 pi is the correct answer. So option C correct. Next question చూడండి. The diameter of a sphere is equal to the height of the cone of equal volume. If R and capital R are the radius of a cone and sphere respectively, then R square equal to, here h equal to 2r. 4/3 pi r cube. 4/3 pi r cube ఏంటి? sphere formula. Next 1/3 pi r square h. This one is cone formula. ఈ 2 ఈక్వల్ చేయాలి ఇప్పుడు మనం. 4/3 pi r square equal to 1/3 pi r square. h ఎంత? 2r సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ నుంచి డినామినేటర్లో 3 క్యాన్సిల్. పై క్యాన్సిల్. క్యాపిటల్ R 1 టైము. 4ని 2 times. ఇంక ఇక్కడ నాకు ఏం మిగిలింది? 2 క్యాపిటల్ R.
2 into capital R equal to R square. ఇక్కడ నేను క్వశ్చన్లో R square వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయాలి. సో capital 2R. That means option A is the correct answer. Next question చూడండి. A solid sphere of diameter 18 centimeters is melted and is recast into small identical cones of height 6 centimeter and radius of 6 centimeter. The number of cones formed is ఒక స్పియర్ ఉందమ్మా, స్పియర్ డయామీటర్ వచ్చేసి 18 సెంటీమీటర్. దాన్ని మెల్ట్ చేయించి మనం స్మాల్ కోన్స్ అనేవి రీక్రియేట్ చేసాం. స్మాల్ కోన్స్, దాని రేడియస్ అంటే 6 సెంటీమీటర్స్, హైట్ ఆల్సో 6. సో అలాంటి మనం ఎన్ని కోన్స్ అనేవి రెడీ చేయగలం. ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా. ఎక్స్ప్లెనేషన్ చూడండి. D equal to 18, R equal to 9. Volume of a sphere equal to 4/3 pi r cube. 4/3 into 22/7 into 9 into 9 into 9. H equal to 6, R equal to 6. Next, volume of a cone equal to 1/3 pi r square H. That means 1/3 into 22/7 into 6 into 6 into 6. ఇక్కడ నేను క్యాన్సిలేషన్ ఎక్కడికక్కడ చేయట్లా. నెంబర్ ఆఫ్ కోన్స్ కావాలంటే నేను ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్. సో 4/3 into 22/7 into 9 into 9. అవి రెండు తీసుకుని ఇక్కడ నుంచి 3 క్యాన్సిల్, 22/7 22/7 క్యాన్సిల్. 3 టేబుల్ 6ని 2 టైమ్స్, 9ని 3 టైమ్స్. అగైన్ 2 టేబుల్ 4ని 2 టైమ్స్. ఇంక ఇక్కడ నాకు ఏముంది? 3 into 3 9, 9 into 3 27. 27 2s are 54/2. 54/2 means 13.5. సో ఆప్షన్స్లో 13.5కి నియర్లో ఉన్న వాల్యూ ఏంటి? ఆప్షన్ సి, అప్రాక్సిమేట్లీ 12 కోన్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఫ్రమ్ ఏ వుడెన్ లాగ్ ఆఫ్ డైమెన్షన్స్ 6 centimeters, 8 centimeters, 10 centimeters. A right circular cone and cylinder of same base diameter 6 centimeters and equal height 7 centimeters are formed. The quantity of wood lost in the process. ఎంత వుడ్ని మనం మిస్ చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు దాన్ని చేయడం వల్ల ఎంతో కొంత వేస్ట్ అయిపోతుంది కదా, అదంతా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి అమ్మా. వాల్యూమ్ ఆఫ్ ఏ వుడెన్ లాగ్ ఈక్వల్ టు LBH ఫార్ములాలో 6 into 8 into 10, that means 480. Now D equal to 6, that means R equal to 3, H equal to 7. Volume of a right circular cone equal to 1/3 pi r square H. 1/3 into 22/7 into 3 into 3 into 7. 7 will cancel, 3 22 3s are 66. Volume of a cylinder equal to pi r square H. 22/7 into 3 into 3 into 7. 7 will cancel. 22 3s are 66. 66 3s are 188. The quantity of wood lost equal to 480 minus 66 plus 188. That means 226. Options లో 226 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఏ is the correct one. Next question చూడండి. If a sphere, a cylinder and a cone are of same radius and height, then their curved surface areas are in the ratio. అంటే ఇక్కడ నేను ఏం చేయాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ నోట్ చేయాలి. ఫస్ట్ స్పియర్కి, సిలిండర్కి, కోన్కి క్యాన్సిల్ అయ్యి అన్నీ క్యాన్సిల్ చేసేసి మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, CSE ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు 4 pi r square, CSE ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు 2 pi r h. హెచ్ ప్లేస్లో నేను 2r తీసుకోవచ్చా? ఈక్వల్ కదా, సో 2 pi r, దట్ మీన్స్ 4 pi r square. CSE ఆఫ్ కోన్ ఈక్వల్ టు pi r l. L వాల్యూ ఏంటి? √r² ప్లస్ h², బట్ h అంటే అగైన్ 2r square. √5r², దట్ మీన్స్ r√5, r into √5. Pi r l equal to pi r into r√5, దట్ మీన్స్ √5 into pi r square. సో ఇప్పుడు 1 2 3 ఈ మూడింటికి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చా? 4 pi r² is to 4 pi r² is to √5 pi r², దట్ మీన్స్ 4 is to 4 is to √5. సో ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి. 4 is to 4 is to √5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. నౌ రీడ్ ద క్వశ్చన్. 3 metallic spheres of radii 3 centimeters, 4 centimeters and 5 centimeters are melted to form a
single sphere. Then the radius of the resulting sphere is, ఓకే ఇప్పుడు చిన్నవి 3 స్పియర్స్ ఉన్నాయమ్మా, వాటి రేడియస్ ఎంతంట? ఫస్ట్ వన్ ఈజ్ 3, సెకండ్ వన్ ఈజ్ 4, థర్డ్ వన్ ఈజ్ 5. అయితే 3ని మెల్ట్ చేసేసి ఒక బిగ్ స్పియర్ని మనం క్రియేట్ చేసాము. దాని రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. చూడండి, రేడియస్ ఆఫ్ ది 3 స్పియర్స్ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3. వాల్యూమ్ ఆఫ్ ది రిజల్టెంట్ స్పియర్ V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఈ 3 ఈక్వల్ చేయాలా? 4/3 పై ఇంటూ R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ప్లస్ R3 క్యూబ్. ఇక్కడ 4/3 పై R క్యూబ్ ఏంటి? వాల్యూమ్, బిగ్ స్పియర్ వాల్యూమ్. 4/3 పై R క్యూబ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఇంటూ, సో వాల్యూస్ని R1, R2, R3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇట్స్ 216. 4/3 విల్ క్యాన్సిల్, పై క్యాన్సిల్. R క్యూబ్ ఈక్వల్ టు 216. R ఈక్వల్ టు 3 రూట్ ది పవర్ ఆఫ్ 216. R ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో ఇక్కడ R 6 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ హెమిస్పిరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ డయామీటర్ 36 కంటైన్స్ ఏ లిక్విడ్. How many cylinder bottles of radius 3 cm and height 6 cm are required to empty the bowl? Let the number of bottles required to be n అనుకుందాం. టోటల్ వాల్యూమ్ ఆఫ్ n బాటిల్స్కి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ బౌల్ ఈక్వల్ టు n ఇంటూ πr1 స్క్వేర్ h ఈక్వల్ టు 2/3 πr2 క్యూబ్. బాటిల్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ 22/7 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 6, దట్ మీన్స్ 169.7. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ n బాటిల్స్ కావాలంటే ఇంటూ n బౌల్కి 2/3 ఇంటూ 22/7 ఇంటూ R2 క్యూబ్ కదా, R2 ఎంత? 18 ఇంటూ 18 ఇంటూ 18, దట్ మీన్స్ 44 ఇంటూ 108 ఇంటూ 18/7. సో నాకు n వాల్యూ కావాలి కాబట్టి నేను ఈ రెండిట్లో ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో 44 ఇంటూ 108 ఇంటూ 18/7 ఇంటూ 169.7, దట్ మీన్స్ నియర్లీ 72. సో ఆప్షన్స్లో 72 ఉందా? చూడండి, ఆప్షన్స్లో 72 లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ లేదు కాబట్టి ఆప్షన్ డి నన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డిలో కూడా ఏదైనా వాల్యూ ఇస్తే అక్కడ మనకి రాంగ్ ఆన్సర్స్ వచ్చినట్టు. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ బేస్ ఆఫ్ ఈక్వల్ రాడీ అండ్ ఆర్ ఈక్వల్ హైట్స్, then the ratio of their volumes. Here cone R equal to R, H equal to H. Volume pi R square H. Very good. Cylinder radius R, height H, volume 1/3 pi R square H. ఈ రెండిట్లకి రేషియో pi R square H is to 1/3 pi R square H. 2 క్యాన్సిల్, 1 is to 1/3. డినామినేటర్లో 3 ఉంది కాబట్టి LCM తీసుకుంటే 3 is to 1. సో ఆప్షన్స్లో 3 is to 1 ఎక్కడుందో చూడండి అమ్మ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఈజ్ 4070 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ డయామీటర్ ఈజ్ 70 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్, ఓకే మనం స్లాంట్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఇలానే డే 1 డే 2 సిరీస్ కంటిన్యూస్గా చూడాలి అనుకుంటున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి. సిఎస్సి ఆఫ్ ఏ కోన్ ఏ ఈక్వల్ టు పై ఆర్ఎల్, దట్ మీన్స్ 4070. డయామీటర్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు 70. సో రేడియస్ ఎంత? 35. 70/2 ఇట్స్ 35. Slant height of a cone equal to 22/7 into 35 into L. 4070 దాని వాల్యూ ఎంత? దాన్ని 4070కి ఈక్వల్ చేస్తే L ఈక్వల్ టు 4070/22 into 5, దట్ మీన్స్ 37. సో ఆప్షన్స్లో 37 ఎక్కడుందో చూడండి మా. ఆప్షన్ బి 37 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ ద యూజువల్ నోటేషన్స్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్. క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2 into LB plus BH plus HL. మా ఈ చాప్టర్ నుంచి కొంచెం ఫార్ములాస్ కూడా అడిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఫార్ములాస్ కూడా బాగా రీడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రాడీ ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దయర్ రెస్పెక్టివ్ వాల్యూమ్స్. వాల్యూమ్ అనగానే స్పియర్ వాల్యూమ్లో ఏముంటుంది? క్యూబ్ కదా, ఆర్ క్యూబ్ ఫార్ములాలో. సో 2 క్యూబ్ ఎంత? 8. 8 ఎక్కడ ఉందో చూడండి. నెక్స్ట్ 3 క్యూబ్ 27. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూడండి.
R1 is to R2 equal to 2 is to 3. V1 is to V2 equal to 4 by 3 pi R cube is to 4 by 3 pi R cube. R1 cube is to R2 cube. That means 2 cube is to 3 cube. 8 is to 27. Next question. Find the total surface area of a solid hemisphere of radius is 7 centimeters. Total surface area అనేది find out చేయాలి. Total surface area formula ఏంటి 3 pi R square. 3 into pi value 22 by 7, R value 7. 7 will cancel. 3 22s are 66 into 7. That means 462 centimeter square. So options lo 462 centimeter square. All the best all of you. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. Thanks for watching this video. All the best.